హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎస్టీ ఫ్యాషన్స్. నేను మీ దేవిప్రసాద్. ఇప్పుడు ఫుల్ శారీని నేనైతే 2 భాగాలుగా చేస్తానండి. హాఫ్ ఏమో ఓనీ కోసం, అలానే హాఫ్ ఏమో పరికిణీ కోసం అన్నమాట. ఇలా 2 భాగాలు చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో బ్లౌజ్ సెపరేట్ చేస్తానండి. బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేయట్లేదు, అందుకనేసి దీన్ని సెపరేట్గా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం పరికిణీ కోసం తీసుకున్న క్లాత్ని పళ్ళు సెపరేట్ చేసేస్తున్నానండి. పళ్ళుని మిడిల్లో వేద్దామనేసి అనుకున్నాను, అందుకనేసి పళ్ళుని సెపరేట్ చేసేస్తున్నాను. ఆ వచ్చిన దాంట్లో నుంచి బ్యాక్ తీసేసిన తర్వాత, అదే బ్యాక్ సైడ్ పార్ట్కి తీసేసిన తర్వాత మనం ఫ్రంట్ పళ్ళు మిడిల్లో వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి బ్యాక్ సైడ్ సెపరేట్ చేసేసి మిగిలిన పీస్ని 2 భాగాలు చేసేస్తున్నానండి. దీన్ని ఇప్పుడు 2 భాగాలుగా కట్ చేసేయాలి మనం. అంటే ఎంత క్లాత్ మిగిలితే అంత 2 భాగాలుగా సెపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా సెపరేట్ చేసేసిన తర్వాత దీన్ని ఇలా 2 భాగాలుగా వస్తాయి కదా. ఇప్పుడు పళ్ళుని మిడిల్లో వేస్తాం అన్నమాట, ఫ్రంట్ వైపు వచ్చేలాగా. ఇప్పుడు ఓనీ చివర అంచులు అనేవి కుట్టేసుకోవాలండి. మనం ఓనీలా శారీని సగం చేసేసాం కదా, ఓనీ పార్ట్ తీసుకుందాం అనుకున్న దాన్ని అంచులు అనేవి స్టిచ్చింగ్ చేయాలి. దీన్ని జిగ్జాగ్ చేయొచ్చు, కానీ నేను కుడుతున్నాను అనమాట నార్మల్ మిషన్ మీద. ఎందుకంటే దీనికి టాజిల్స్ అనేవి వచ్చాయి కదా లాంగ్వి, దాన్ని దీనికి అటాచ్ చేసేద్దామని దీన్ని నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. ఇదిగోండి వచ్చాయి కదా, వీటిని అటాచ్ చేస్తాను అనమాట. ఇప్పుడు వెనక వైపు నుంచి వేస్తున్నానండి. నేను రాంగ్ సైడ్ పెట్టుకొని దాన్ని కింద పెట్టాను అనమాట, రైట్ సైడు. ఈ టాజిల్స్ అనేవి రైట్ సైడ్ కిందకి పెట్టేసి నేను పైనుంచి స్టిచ్ అనేది వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పైనుంచి కూడా పెట్టుకొని రైట్ సైడ్ నుంచి డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేయచ్చు. నేను ఎలా పెడుతున్నాను అంటే ఇది టాజిల్స్లోని కొంచెం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయడానికి వీలుగా ఉంటాయని నేను ఇలా చేస్తున్నాను. ఇది డైరెక్ట్గా వచ్చింది కదా మనకి, అందువలన కొంచెం ముడతలు పడినట్లుంది టాజిల్స్లోని. వాటన్నిటిని కవర్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను అనమాట. అందుకనేసి నేను ఇలా రివర్స్లో పెట్టి కిందకి టాజిల్స్ రైట్ సైడ్ పెట్టి స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక వైపు కూడా కుట్టు వేసేసుకోవాలండి. ఇక్కడైనా మనం జిగ్జాగ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ కూడా జిగ్జాగ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది క్లాత్ అంచు వచ్చింది కదా, మనం పళ్ళు అనేది హ్యాండ్స్ ఇచ్చాడు, దాన్ని మనం తీయలేదన్నమాట. ఆ హ్యాండ్స్ని నేను కట్టు చెంగులో వచ్చేలాగా ఉంచేసాను. దీనివల్ల నార్మల్ కుట్టు వేస్తేనే నీట్గా బాగా కనిపిస్తుంది, జిగ్జాగ్ అంత అవసరం లేదని అనిపించింది నాకు. నేను స్టిచ్చింగ్ చేసాక చూడండి ఎలా వచ్చింది ఏంటనేది. అదిగోండి, ఏం కనిపించట్లేదు కదా, నీట్గా బాగుంది కదా, అందుకనేసి అనమాట. ఇప్పుడు మనం పళ్ళు సెపరేట్ చేసేసి సైడ్లో ఉన్న పీసుల్ని 2 భాగాలుగా చేసాం కదా, అందులో ఒకవైపు పళ్ళు వైపు కుట్టు అనేది వేసేస్తున్నాను అనమాట. మనకి క్లాత్ ఇలాగా దారాలు పోగుల్లా వచ్చేస్తుంది కదండి, అలా రాకుండా ఉండడం కోసం నేను రెండింటిని కలిపి మడత పెట్టి 1 సెంటీమీటర్ లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేసేస్తున్నాను అనమాట, అటాచ్ చేసి. ఇలాంటప్పుడు మనం 1 స్టిచ్ వేసుకున్నా సరిపోతుందండి, సెపరేట్గా 2 అయితే వేయక్కర్లేదు. ఇలా కుట్టడం వల్ల మనకి ఏంటంటే నీట్గా వస్తుంది అనమాట. క్లాత్ లోపల కుట్టు అనేది నీట్గా కనిపిస్తుంది, మనకి పోగులుగా కూడా రాకుండా ఉంటుంది. అదేవిధంగా రెండవ వైపు కూడా నేను సేమ్ 1 సెంటీమీటర్ లోపలికి ఫోల్డ్ చేసేసి కుట్టు అనేది వేసేస్తున్నాను అనమాట. చెప్పాను కదా, దారపోగులు రాకుండా రెండిటిని అటాచ్ చేసి 1 సెంటీమీటర్ వరకు లోపలికి ఫోల్డ్ చేసేసి కుట్టు అనేది వేసేస్తున్నాను. ఇలానే మనం చివరి వరకు కూడా సేమ్ స్టార్టింగ్లో ఎలా ఫోల్డ్ చేసి పట్టుకున్నామో అలానే వేసేయాలన్నమాట. కటింగ్ అనేది స్ట్రైట్గా పర్ఫెక్ట్గా వస్తే మొదటి నుంచి చివరి వరకు కూడా కుట్టు ఒకేలా వస్తుంది అనమాట, నీట్గా బాగా వస్తుంది. ఇదిగోండి ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మనం నడుము బెల్ట్ తీసుకోవాలి.
బెల్ట్ సైజు ఎంత ఉందో తీసుకోవాలండి. మనకు వచ్చిన బెల్ట్ సైజులో నుంచి ఎంత వచ్చిందో అది నాకు ఇప్పుడైతే 41 వచ్చిందండి. 41 అలానే మనం పరికిణి మొత్తం ఇప్పుడు మనకి హిప్ సైజు నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే కొంచెం లూజ్ ఉండాలనేసి మన హిప్ సైజ్ నుంచి నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. దాన్ని అది నాకు 41 వచ్చిందనమాట నా హిప్ సైజు, ప్లస్ నేను ఎక్స్ట్రా పెట్టుకున్నది కలిపి 41 వచ్చింది. 41 అలానే మనం పరికిణి మొత్తం కొలిస్తే ఎంత వస్తుందో మనకి పరికిణి మొత్తం కొలవగా వచ్చిన దాన్ని బై చేసి 41 చేయాలి. వచ్చింది బై 41 చేయాలన్నమాట. చేయగా నాకు 3.9 అలా వచ్చిందండి. 2.9 అలా వచ్చింది. దీన్ని అలా మార్క్ చేసేసుకుని ఆ 2.9 నుంచి 2.9కి మధ్యలోకి ఫోల్డ్ చేసేస్తే మనకి కరెక్ట్గా మన నడుము సైజుకి కుచ్చుళ్ళన్నీ సమానంగా వచ్చేలా వస్తుంది అనమాట. కొంచెం ఎక్కువ రాదు, కొంచెం తక్కువ రాదు. మనం పరికిణి క్లాత్ని ఎంత తీసుకుంటామో ఆ క్లాత్ని మన నడుముతో బై చేయాలండి. ఇలా చేయడం వలన మన నడుము నుంచి వచ్చిన మెజర్మెంట్ ఎంతైతే ఉందో దాని నుంచి బై చేస్తే మనకు వచ్చే రిజల్టే 2.9 వచ్చింది నాకైతే. దాన్ని ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. 2.9ని ఫోల్డ్ చేసుకుంటూ కుచ్చులు వేసుకుంటూ వెళ్ళిపోయామంటే ఎగ్జాక్ట్గా మనకి నడుము కుచ్చుళ్ళు అనేవి అన్నీ కూడా సమానంగా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. నేను అలానే చేసి మార్క్ చేసుకుని కుట్టు వేసుకుంటూ వెళ్తున్నాను కదా. కిందది వచ్చేసి మనకి నడుము పట్టీ అండి. పైదైతే పరికిణీకి మనం తీసుకున్న క్లాత్ అన్నమాట. ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం అంతా కూడా మార్క్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఒకేసారి కూడా మార్క్ చేసేసుకోవచ్చు. నేను ఎప్పటికప్పుడు మార్క్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్తున్నాను అనమాట. అంతేనండి, మొత్తానికి అన్నీ కంప్లీట్ అయిపోయింది. కుచ్చుళ్ళు అనేవి అంతా కూడా సమానంగా వచ్చింది. ఇప్పుడు బెల్ట్ని లోపలికి పైనుంచి లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం కుట్టుకున్నాం కదా, ఆ కుట్టు కనిపించకుండా దానిపైనే జాగ్రత్తగా మడత పెట్టుకొని మనం బెల్ట్ని బాగా మడత పెట్టుకొని మనకి బెల్ట్ ఎంత కావాలి మన ఫుల్ మెజర్మెంట్లో నుంచి పరికిణి ఫుల్ లెంత్ నుంచి 2 ఇంచెస్ అనేది నేను అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అంటే ఎక్స్ట్రా కాదు, మనకి సపోజ్ ఫుల్ లెంత్ 40 వచ్చింది అనుకోండి, 2 ఇంచెస్ అనేది బెల్ట్కి తీసేసి 38 పరికిణి సైజ్ చూసుకోవాలన్నమాట మనం. అలా నేను చూసుకొని ఇప్పుడు 2 ఇంచెస్ బెల్ట్ సైజ్ వచ్చేలాగా తీసుకున్నాను. అదే ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట. చూసారా, ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని పైనుంచి వేసుకోవటం వలన కుట్టు అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను దీన్ని చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో. ఇదిగోండి, బెల్ట్ అనేది చూడండి పర్ఫెక్ట్గా బెల్ట్లా వచ్చింది కదా. ఇలా ఇది ఫ్రంట్ వైపుకి వస్తుంది అనమాట. మనం పళ్ళుని సెపరేట్ చేస్తాం కదా, బ్యాక్ సైడ్ నార్మల్గా శారీ వస్తుంది. ఫుల్ శారీలో ఎలా అయితే ఉందో అలా. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా మళ్ళీ ఫోల్డ్ చేసేస్తున్నానండి. ఫోల్డ్ చేసి నేను మీకు చెప్పాను కదా, పోగులు లాంటివి బయటికి కనిపించకుండా, అలాగే శారీ మనకి విడిపోకుండా ఉండడం. అంటే ప్రతిదీ విడిపోతుందని కాదు, మంచి క్లాత్లు అయితే విడిపోవు. అయినా ఇలా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కదా, అందుకని నేను ఎప్పుడూ కూడా ఫోల్డ్ చేసి వేసేస్తానమాట. ఇటువంటిది తక్కువ కుట్లో పెట్టుకుని, అంటే 2 అలా మనం నార్మల్గా అయితే 3లో పెడతాము కుట్టు సైజ్ వచ్చేసి. నేను ఇది 2లో పెట్టి దగ్గరికి పెట్టుకుని మొత్తం కుట్టు వేసుకున్నాను. అంటే రెండో కుట్టు వేయను నేనైతే, నా కోసం వేయనండి. బయట వాళ్ళకి కుట్టినప్పుడు 2 కుట్లు కంపల్సరీ వేసిస్తాను. ఎందుకంటే వాళ్ళకి చెప్పినా మనం వేయలేదు అని అనుకుంటారు కాబట్టి. ఇప్పుడైతే టాజిల్స్ అనేవి చేస్తున్నాను అనమాట. నేను పరికిణి అయితే కంప్లీట్ అయిపోయింది. దానికి టాజిల్స్ ఇచ్చాను కదండి, అవి కుడుతున్నాను. ఇది వేరే పట్టు క్లాత్ ఎప్పటిదో నాదే హ్యాండ్స్ మిగిలాయి అన్నమాట. 2 వైపులా బార్డర్స్ వస్తాయి కదా, అందులో ఇది చిన్న బార్డరు. దీన్ని నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది పట్టు క్లాత్ కదా, మనం అలా కుట్టేసిన తర్వాత సూదితో వెనక్కి అనేది తిరిగేసేయచ్చు అనమాట. దారం తీయడం అయితే వెనక వరకు తీసి లోపలికి పెట్టి తీసానండి. కానీ ఇది వచ్చేటప్పుడు అయితే తిరగపడలేదు. ఎందుకంటే ఇది పట్టు అంచు కదా,
అదే సేమ్ ఇదే ప్రాసెస్లో సిల్క్ అయినా కాటన్ అయినా మనం థ్రెడ్ని తిరిగేసామంటే చాలా నీట్గా చాలా బాగా చాలా సన్నగా కూడా వస్తుందండి. అది వేరెప్పుడైనా చూపిస్తాను నేను. చాలా సన్నగా చాలా నీట్గా వస్తాయి. ఇది లోపలికి పెట్టి అంత ఈజీగానే తీసేసాను కానీ దీన్ని తిరగలేకపోయాను అనమాట. ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. పట్టుది తర్వాత అంచు కదా చాలా థిక్గా ఉండటం వల్ల దలసరిగా ఉండటం వల్ల అస్సలు రాలేదు. రాకపోయేసరికి మళ్ళీ మార్చేసి మనకి బొంత సూది ఉంటుంది కదా పెద్దది, అది అది పెట్టి లాగాను. అంటే దానికి అదే సరిపోయింది. చిన్న సూదికి సరిపోలేదు, రాలేదన్నమాట. దాంతో బొంత సూదితో లాగితే ఈజీగానే వచ్చేసింది. ఇది కాకపోతే మార్చేద్దాం ఇంకా అని అనుకున్నాను కానీ పర్వాలేదు, బాగానే వచ్చేసింది దీంతో తీయడం వల్ల. ఫస్ట్ నేను వచ్చేస్తుందేమో అని అనుకున్నాను కానీ అస్సలు రాలేదు. క్లాత్ దలసరిగా ఉండటం వల్ల రాలేదన్నమాట. లేదంటే నార్మల్ సిల్క్ క్లాత్, వేరే ఏ క్లాత్లో అయినా, సిల్క్ అనే కాదండి, వేరే ఏ క్లాత్ అయినా సరే, కాటన్ క్లాత్ అయినా, సిల్క్ అయినా, క్రేప్ అయినా, ఏమైనా సరే నేను ఒకసారి ఇది ఎలా చేయాలనేది ఒక చిన్న షార్ట్ కూడా చేసి చూపిస్తానులేండి. చాలా నీట్గా చాలా బాగా వస్తాయి అలా చేస్తే. నేను ఎక్కువ ఇలానే చేస్తానన్నమాట. ఎందుకంటే మనకు కొంచెం సన్నగా రావాలి కదా. ఇది అంత సన్నగా ఏం తీయలేదనుకోండి, 1 సెంటీమీటర్ వెడల్పు అంటే మనకి హ్యాంగ్ అవ్వడానికి బాగుంటాయి కదా, మరీ సన్నగా ఎందుకు అన్నట్లుగా నేను ఈ క్లాత్ అనేది తీసుకున్నాను. అంటే శారీ నుంచి మనం సపరేట్గా ఏం తీయట్లేదు కదా, సర్లే నా దగ్గర ఇది ఉంది యూస్ చేద్దాం అన్నట్లు దీన్ని తీసాను. సూదితో అవ్వలేదు కానీ మొత్తానికి బంతి సూదితో మాత్రం బాగానే వచ్చేసిందండి. స్లోగా అలా తీస్తూనే ఉన్నాను. ఏదైనా ఓపికగా చేయాలి కదా. మనం ఏదైతే కావాలి అని అనుకుంటున్నామో అది రావాలి అని అనుకుంటే కొంచెం ఓపికగా అయితే చేయాలన్నమాట ఇలాంటివన్నీని. అంతా చేసాక అనుకుంటాం అబ్బా బాగుందని, చేస్తే తెలుస్తుంది దాని విలువ. నేను దారం కూడా 2 పేటలతో తీసేస్తానండి, కానీ దీనికైతే మాత్రం 4 వేసానన్నమాట. అంటే బొంత సూది కదా, కొంచెం సూది పెద్దది అనేసి దారపోగులు కూడా ఎక్కువ పెట్టుకున్నాను నేను. ఫైనల్గా అయితే దీన్ని తిరిగేస్తానండి. ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. దీనికోసం ఏంటంటే నాకు కొంచెం మెరూన్ కలర్ కావాలి, దీనికి మెరూన్ కలర్ వచ్చిందని ఇది తీయడం జరిగింది. రెండోది కూడా నేను అలానే చేస్తాను, తీస్తానండి. 2 కూడా ఈక్వల్గా బాగానే వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, నేను 4 ఇంచుల పొడవు 4 ఇంచుల వెడల్పున్న స్క్వేర్ పీస్ బిట్లను తీసుకున్నానండి. ఒకవైపు కుట్టుకొని ఇంకొక వైపు ఈ తాడనేది మనం తీసాం కదా, దీన్ని మధ్యలోకి పెట్టాలన్నమాట. మధ్యలో పెట్టేసి 3 వైపులా కూడా కుట్టు వేసేసుకోవాలి. మీరు ఎటువైపు పెట్టుకున్నా పర్వాలేదు, మధ్యలో ఒకవైపు పెట్టేసుకొని 3 వైపులా కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకున్న తర్వాత సైడ్లు ఇలా కట్ చేసుకోవాలి. అంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా అదే విధంగా రావడం కోసం ఇలా చేయాలండి. దీన్ని మనం మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసేస్తాం అనమాట. అందుకని ఇలా వచ్చింది కదా, 4 వైపులా సమానంగా వచ్చేసింది. ఇప్పుడు మన దగ్గర ఏదైతే వేస్ట్ పీసులు ఉన్నాయో ఆ పీసులన్నిటిని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఉన్నాయి కదా అన్నట్లు అలా పెద్దగా అయితే పెట్టేయకూడదండి, చిన్నగా కట్ చేసుకుంటేనే బాగా వస్తాయి. ఇలా మొత్తం అంతా తీసి కవర్ చేసి దీన్ని లోపలికి 1 సెంటీమీటర్ వరకు లోపలికి మడుచుకోవాలండి. నీట్గా మడుచుకోవాలి. అంటే 4 వైపులు సమానంగా వచ్చే విధంగా క్లాత్ అనేది లోపలికి నెట్టుకుంటూ కుట్టాలండి. క్లాత్ మనం కుట్టే కుట్టు మీద పడకూడదు కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ నేనైతే కుట్టు వేసుకుని వచ్చేసాను. ఒకటి అయిపోయింది కదా, ఇప్పుడు రెండోది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చేయాలి. ఇది పైన చిన్నగా డిజైన్లో వస్తే బాగుంటుంది కదా అన్నట్లు గంట మోడల్ ఉంటాయి కదా, అదండి ఇది. దీనిపైన ఇది అయితే 3 సెంటీమీటర్ తీసుకున్నానండి. సారీ 3 కాదు, 2.5 తీసుకున్నాను ఉంటుంది. అటు 2.5 ఇటు 2.5 తీసుకున్నాను. అదిగోండి ఇలా వస్తుంది అనమాట ఫైనల్గా. దీనికి కూడా సేమ్, ఇంకొక దానికి కూడా సేమ్ అలానే వేసేయాలన్నమాట. మధ్యలోకి మడుచుకొని 2.5 మధ్యలోకి మడిచి
పై వైపుకి పెడితేనండి మనం కింద వైపుకి లాగడానికి వీలుగా ఉండేలా వస్తుందన్నమాట. ఈ లట్కన్‌ని పైకి పెట్టేసి నాకు ప్లెయిన్‌గా అనిపించి మనకి డోరీ ఉంటుంది కదా! ఆ డోరీనే దీనిపైన మెరూన్ కలర్ డోరీ తీసుకొని నేను శారీకి లేస్‌లు వేస్తాం కదా! బ్యాక్ సైడు ఆ డోరీయేనండి ఇది. దీన్ని వేసుకొని ఇక్కడ మిడిల్‌లోకి వచ్చేటప్పటికి 3 వేళ్ళాడేలా కిందకి మనకి 3 ఇలా రౌండ్‌లు తిప్పాననమాట. రౌండ్‌లు తిప్పేసి దాన్ని మధ్యలోకి ఆ రౌండ్ మీదకి మన కుట్టు వెళ్ళేలా పెడితే అవనేవి జారవన్నమాట. 3 రౌండ్ల జీరోల్లా చుట్టుకుంటూ వచ్చేసి కుట్టు దాని మీద నిలిపామనుకోండి అవనేవి ఊడిపోవు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంక దీన్ని కుట్టుకుంటూ వచ్చేయడమే. కుట్టు కింద పెట్టేసి ఇప్పుడు పైన మనం వేసాం కదా! దాన్ని కిందకి లాగేసుకోవాలన్నమాట. ఇంతే అండి. ఫైనల్‌గా ఇలా వచ్చింది. బాగుంది కదా! ఇప్పుడు పరికిణి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇదిగోండి నా